ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. అండ్ ప్రజ్ఞాభారతి వేదిక పైన బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితుల గురించి, అక్కడున్న మారణ హోమం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా ప్రజ్ఞాభారతి వారికి ధన్యవాదాలు. అండ్ వేదిక పైన ఉన్నటువంటి శ్రీ రాజేష్ గారు, అదేవిధంగా డాక్టర్ భరద్వాజ్ గారు మరియు నిహారికారెడ్డి గారు, వారికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు దాకా కూడా నాకు నిజానికి ఈ ఆగస్ట్ 5వ తేదీన ఈ మారణకాండ మొదలైంది. అదే రోజు అంటే అంతకుముందు నెల రోజుల నుంచి 2 నెలల నుంచి కూడా అక్కడ నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆగస్ట్ 5వ తేదీన షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారతదేశానికి వచ్చారు. యాక్చువల్లీ ఆగస్ట్ 5వ తేదీ నిజానికి అది చాలా గొప్ప రోజు. నేను ఎందుకంటే ఆ రోజు నేను పుట్టాను యాక్చువల్లీ, నాకు అనిపిస్తుంది. సో ఆగస్ట్ 5వ తేదీనే ఆర్టికల్ 370 రద్దయింది, కరెక్ట్గా అదే రోజు 2019. ఆగస్ట్ 5వ తేదీనే అయోధ్య భూమి పూజ జరిగింది. ఈసారి ఆగస్ట్ 5వ తేదీన వక్ఫ్ బోర్డుకి సంబంధించింది వస్తుంది అని అనుకున్నాము, కానీ ఆ రోజు ఒక విపరిణామం చోటు చేసుకుంది. అయితే ఆ రోజు నేను అంటే పుట్టినరోజు పెద్దన లెక్కలో నాకు ఎప్పుడూ కాదు కానివ్వండి, కానీ బట్ పాయింట్ ఏంటంటే ఆ రోజు రాత్రంతా నేను ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఉన్నా. ఒక సంవత్సరం క్రితం మేము ఏప్రిల్ మే నెలల్లో పోయిన సంవత్సరము బంగ్లాదేశ్కి వెళ్ళాము. బంగ్లాదేశ్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటే దానికోసం వెళ్ళాము, నేను మామిడి గిరిధర్ గారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మేము బంగ్లాదేశ్లో ఉన్న ఢాకేశ్వరి మాత ఆలయం కావచ్చు, ఇంకా సిల్హేట్ కావచ్చు, చిట్టగాంగ్ కావచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆలయాల్ని మేము దర్శించుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టు అని ఎందుకంటున్నామంటే ఇంతకుముందు మేము కశ్మీర్లో ఆలయాలు, అక్కడున్న శిథిలావస్థలో ఉన్నవి, మొత్తానికి తగలబెట్టినవి, ధ్వంసం చేసిన ఆలయాలు, వాటన్నిటినీ మేము నేషనలిస్ట్ హబ్లో మీరు చాలా వరకు వాటన్నిటి వీడియోస్ చూశారు. బట్ బంగ్లాదేశ్లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి, తేడా ఏం లేదు. కశ్మీర్ మనకు ఒక 30 ఏళ్ల క్రితం మనకు తెలుసు, 1989-90 ఆ దశకంలో జరిగినటువంటి మారణ హోమం, ఒక జెనోసైడ్ జరిగింది అప్పుడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో మన కళ్ళ ముందు కనబడుతోంది. అంతకుముందు విషయాలన్నీ మనము చదువుకున్నాం, డైరెక్ట్ యాక్షన్ డే గురించి, దేశ విభజన సమయంలో జరిగిన గాయాల గురించి. ఈ రోజుకు మనం చాలా మాట్లాడుతూనే ఉంటాం. ప్రతి సంవత్సరం మనము కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం, దేశ విభజన గాయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. అంతకుముందు బెంగాల్ విభజన గురించి మాట్లాడుతూ ఉంటాం, స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి అరాచకాల గురించి మాట్లాడతాం, కశ్మీర్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు మన కళ్ళెదుట బంగ్లాదేశ్లో జరుగుతోంది. బంగ్లాదేశ్లో పోయిన సంవత్సరం మేము వెళ్ళినప్పుడు అక్కడున్న హిందూ సంఘాల నాయకులతోటి, వాళ్ళతోటి చాలామందితో మాట్లాడాను. కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. మేము కరెక్ట్గా బంగ్లాదేశ్ ఢాకాలో ఆ కాన్ఫరెన్స్ జరిగిన రోజు రాత్రికి అనుకుంటాను, నెక్స్ట్ డే ఒక ఆయన మొత్తం బంగ్లాదేశ్లో ఉన్న ఈ మైనారిటీస్, అంటే మన హిందువులకు సంబంధించినటువంటి సంఘానికి సంబంధించి ఆయన ఒక పెద్ద పొజిషన్లోనే ఆయన ఉన్నారు. నేను పేరు చెప్పను ఎందుకంటే అది ఇంకా భయంకరంగానే ఉంది. అక్కడ ఆయన ఎట్లున్నారో కూడా తెలియదు ఇప్పుడు. సో ఆయన ఒక పెద్ద ఎలక్ట్రికల్ సంస్థలో, ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ, అది చాలా పెద్దది దేశవ్యాప్తంగా, అంటే బంగ్లాదేశ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థలో ఆయన కీలకమైన రోల్లోనే ఉన్నారు, సమ్ బిగ్ మేనేజరియల్ రోల్లో ఉన్నారు. దాని ఓనర్ ఒకతను, ఆయన ముస్లిం, అక్కడ ఉంటాడు. నేను గిరిధర్ గారు ఆ ఆఫీస్కి వెళ్ళాము, మమ్మల్ని ఇంకొక వ్యక్తి తీసుకెళ్లారు, పరిచయం చేశారు. మేము కూర్చొని ఆయనతో చాలాసేపు మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్న పరిస్థితుల గురించి ఆయన అంతా వివరిస్తూ ఉన్నాడు. ఇలా ఉంది, చాలా కష్టంగా ఉంది, మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, షేక్ హసీనా గురించి, లేకపోతే ఖలీదా జియా వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తున్నారు ఆయన. కొంతసేపు అయిన తర్వాత మా చైర్మన్ ఉన్నారు, ఆయన్ని కూడా కలుస్తారా మీరు, ఇట్లా హైదరాబాద్, ఢిల్లీ నుంచి, ఇండియా నుంచి వచ్చారని అంటున్నారు కదా, ఒకసారి కలిస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా ఆయనకు చెప్పొచ్చు, మీరు కాన్ఫరెన్స్కి వచ్చారు కదా అని అన్నారు. కాన్ఫరెన్స్కి షేక్ హసీనా కూడా వచ్చిందనమాట. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి షేక్ హసీనా వాజ్ అ చీఫ్ గెస్ట్.
సో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్ట్రీ మొత్తం ఇన్వాల్వ్ అయింది, డిఫెన్స్ మినిస్ట్రీ, ఫారెన్ మినిస్ట్రీ, ఈవెన్ వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి ఈవెంట్ అది. రామ్ మాధవ్ గారు, మన ప్రజ్ఞాభారతి వ్యవస్థాపక సభ్యులైనటువంటి రామ్ మాధవ్ గారి ఆర్గనైజేషన్ పెట్టిన కాన్ఫరెన్స్ అది. సో అక్కడ అంతా బాగానే ఉండింది. ఆయన అన్న తర్వాత మేము చైర్మన్ రూమ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం. అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, గిరిధర్ గారు పెద్ద బొట్టు ఉంటుంది, సో నేను బొట్టుతోనే ఉన్నాం, కొంచెం మీరు ఈ బొట్టు తీసేస్తే బాగుంటుందేమో, మరి ఆయన ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అని అన్నారు. గిరిధర్ గారు తెలుసు మీకు చాలా ఎంత, అలా అయితే మేము కలవాలండి, మేము వెళ్ళిపోతాం అన్నాం. సో లేదు మరి కలవకపోతే అంటే మాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళెవరో ఇండియా నుంచి ఎవరో వచ్చారు, ఈయనను కలిశారట, వెళ్ళిపోతున్నారట. అంటే ఆఫీస్లోనే ఉన్నాడు చైర్మన్, మరి ఆయన కల్పించకపోతే ఆయన ఏమనుకుంటాడు, వచ్చి సందిగ్ధతలో ఉన్నాడు ఆయన పాపం. నేనేదో అంటున్నాను, పోన్లేండి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. బట్ స్టిల్ లేదు అన్న తర్వాత కొంచెంసేపటికి లోపలికి వెళ్ళాము, ఆయనతో మాట్లాడాము. అతని మొహంలోనే ఆ కవళికలు, ముఖ కవళికలే. బట్ బాగానే మాట్లాడాడు మాతోటి, ఆ చైర్మన్ అయినా బాగానే మాట్లాడాడు, ఫైన్. మాకు ఆ హాస్పిటల్ ఏదో టీ ఏదో ఇచ్చారు, బయటకు వచ్చేసాం. బట్ ఈ మేనేజీరియల్ రోల్ అంటే నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు. ఆ మొత్తం పవర్ దానికి సంబంధించినటువంటి ఆ కంపెనీకి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి మేనేజీరియల్ రోల్లో ఉన్నాడు. నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి నెంబర్ 1 దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని అంటే బొట్టు పెట్టుకుంటే ఫీల్ అవుతాడు అన్న మాట మా ముందే డైరెక్ట్గా చెప్పాడు అని అంటే ఆయనలో ఎంత లోపల ఇబ్బంది ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే అంతవరకే చెప్తున్నాను నేను. అక్కడి వరకే కాదు, ఢాకేశ్వరి ఆలయానికి వెళ్ళాం. ఢాకేశ్వరి అమ్మవారి ఆలయంలో అక్కడ మేము నేను యాక్చువల్లీ చాలా వీడియోలు నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు అది నేషనలిస్ట్ హబ్ ప్రైమ్ అనే ఒక ఓటీటీ ఛానల్ తీసుకొస్తున్నాం, దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఆ వీడియోస్ అన్నీ మేము పెట్టాలి అని అనుకున్నాము. మధ్యలో ఇది జరిగిపోయింది. సో ఢాకేశ్వరి అమ్మవారి ఆలయము ఆల్మోస్ట్ ఎకరాలు పోయింది, అంతా కబ్జాలు చేసేసుకున్నారు. ఇప్పుడు మిగిలింది కొంత భూభాగం. ఇందులో మొన్న మధ్యన ఇంకొక కబ్జా జరిగింది. సో ఆయన మీరు జర్నలిస్ట్ కదా, ఇట్లా ఏమన్నా స్టోరీ చేస్తారా అన్నాడు. మేము జర్నలిస్టులు, మా దగ్గర వస్తే ఇంకా మీకు ఇంకా ఇబ్బంది పడు, ఇంకోటి కబ్జా చేస్తాడు అనే బాధలో ఇంకోటి చెప్తున్నాడు అక్కడ ఉన్నవాడు. సో ఢాకేశ్వరి అమ్మవారి ఆలయ భూమిని కాపాడడం కోసం, ఆలయ భూమి అంటే అదేదో మాన్యాలు కాదు, ఆ ఉన్న ప్రెమిసెస్ని కాపాడడం కోసం భారత ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి షేక్ హసీనాకి దాని గురించి మాట్లాడితే ఆమె ప్రొటెక్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన మాట. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఢాకేశ్వరి, చక్రేశ్వరి మాత, మీకు బంగ్లాదేశ్లో ఉన్న ఆలయాలన్నిటిలోనూ కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే అంత దారుణమైన పరిస్థితి ఉంది. సరే, ఆలయాలు ఇది, మనుషుల పరిస్థితి ఏంటయ్యా అంటే, మనుషులు ఎక్కడికి వెళ్ళినా సరే, మేము ఏదైనా రుద్రాభిషేకము ప్రతి ప్లేస్లో సాలగ్రామాలు తీసుకొని వెళ్ళి అక్కడ రుద్రాభిషేకం చేశాము. అది కూడా అఖండ భారతం మళ్ళీ బాగుండాలి, మళ్ళీ అఖండ భారతం వర్ధిల్లాలి అనే ఉద్దేశంతో మనము ప్రతి సంకల్పం అదే, వ్యక్తిగతమైన అంశాలు ఏం లేవు పూజలో. ప్రతిసారి అక్కడికి పోయినప్పుడల్లా ఒక దగ్గర అయితే ఒక చైతన్య మహాప్రభు ఆశ్రమము, అక్కడైతే పెద్దవాళ్ళు వచ్చేసి మేము 30 ఏళ్లలో ఇప్పటి వరకు ఇట్లాంటి అభిషేకం చూడనే లేదు అని అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు మంత్రోచ్చరణ, దానికి క్రతువు, రిచువల్స్ అన్నీ లేవు, ఏమీ లేవు. వాళ్ళకి తెలిసిందల్లా జస్ట్ ఆరతి ఇవ్వడము, కొంత అభిషేకం అంటే ఏదో చేయడము, అగరబత్తీలు ఇవ్వడము, అంతే. వాళ్ళకు క్రతువులు కూడా ఈరోజు లేని పరిస్థితి. ఒక ట్రైబల్ గుడి, అది చిన్న గుడి. అసలు నేను ప్లే చేద్దాం అనుకున్నాను, దాన్ని తీసుకెళ్ళాను, ల్యాప్టాప్లో ఉంది. నేను వీడియోస్ మీరు మళ్ళీ చూడొచ్చు, పెడతాను నేను. ఒక ట్రైబల్ విలేజ్ అది, సిల్హెట్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామము. మేము 6-7 సాయంత్రం పూట ఆ టైంకి వెళ్ళాము. చిన్న పాప, చిన్న పసిపాపలు, ఒక టీనేజర్స్, కొంతమంది ఆడవాళ్ళు, ముసలోళ్ళు, ఒక 20 మంది ఉంటారు కావచ్చు. వాళ్ళు ఒక గురువు గారు, లోకేనాథ్ మహారాజ్ అని ఆ గురువు గారి ప్రతిమను పెట్టుకున్నారు. ఆ ప్రతిమ ముందర కూర్చొని వీళ్ళు భజనలు చదువుతున్నారు. ఎంత అద్భుతంగా భజనలు చెప్తున్నారంటే అసలు నాకు అనిపించింది, ఇంత అంటే వాళ్ళకు పూజ క్రతువు ఏమీ అక్కర్లేదు. కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నా, ఎన్నోసార్లు వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా, ఇప్పటికీ మిగులున్న ఆ కొద్ది మంది, ఇందాక నిహారిక్ గారు అంటున్నారు 22-23% నుంచి ఈరోజు 8% వచ్చారని. అంటే అంతమంది చనిపోతున్నప్పటికీ కూడా నేను నా ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటున్నా,
వాళ్ళు ఇప్పటికీ 8% ఉన్నారంటే వాళ్ళ కోసం మనం ఏమి ఇవ్వగలుగుతాం, ఏం చేయగలుగుతాం? ఇందాక నేను అంటూ భారత్ మాతాకి జై అని మనం అన్నాం అందరం. ఇండియా దట్ ఈజ్ భారత్ అని కాన్స్టిట్యూషన్ చెబుతోంది, కాన్స్టిట్యూషన్లో రాశారు. ఒక ప్రతిపక్ష నాయకుడు అయితే డైరెక్ట్గా చెప్తాడు, ఇండియా ఎప్పుడు దేశం కాదు, ఇదంతా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాడు. ఓకే, జాగ్రఫికల్లీ మనం ఆలోచిద్దామంటే రాజ్యాలుగా విడిపడే ఉన్నాయి. అంగ, వంగ, కళింగ, కాంభోజ, కాశ్మీర, ఎన్నో రాజ్యాలు. ఇప్పుడు అంగరాజ్యము, వంగరాజ్యం అదే అంటారు కదా, వంగభూమి. ఇది నిజంగా మన భారత భూమే కాదా? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఒకసారి బేసికల్లీ. అంటే జాగ్రఫికల్లీ ఇండియా మ్యాప్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆలోచించమని ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెబుతోంది, ఇండియన్ గవర్నమెంట్ చెబుతోంది. బట్ భారతీయులుగా మనం ఆ బౌండరీస్కే కన్ఫైన్ అవుదామా? నేను ఇండియన్స్గా అనట్లేదు, ఇండియన్స్ అలాగే ఆలోచిస్తారు. మనం భారతీయులమైతే మనం బియాండ్ బార్డర్స్ ఆలోచించగలుగుతాం. మనం భారతీయులమా కాదా అని ప్రశ్న వేసుకోవాల్సిన సందర్భం ఇది. పాకిస్తాన్లో మనం లెక్కలు చెప్తున్నాం, అరిథమెటిక్స్ మాట్లాడుతున్నాం. ఇట్లా జరిగింది, అప్పుడు అంత పర్సెంటేజ్ ఉండింది, ఇవాళ ఈ పర్సెంటేజ్కి వచ్చింది. అవాళ 22% నుంచి 8%కి బంగ్లాదేశ్లో వచ్చింది. అక్కడేదో చాలా పర్సెంటేజ్ ఉండింది, ఇవాళ 1%, 2%కి వచ్చింది. మనం ఈ పర్సెంటేజ్లు మాట్లాడుతున్నాము. 1% అంటే ఇప్పుడు కనీసం 1 కోటి మంది ఉంటారు అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు. పర్సెంటేజ్ కాదు, 8%, 7% కాదు, 1 కోటి మంది హిందువులు ఉన్నారు అక్కడ. అంటే ఒక హైదరాబాద్ మొత్తం కలిపితే ఉన్నంత హిందువుల్ని చంపేస్తారు, ఉండరు వాళ్ళు. అక్కడున్న ఆలయాలు ఉండవు, అక్కడున్న మనం ఉండం, మన ఆలయాలు లేదు, మన సంస్కృతి లేదు, మనకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేకుండా తుడిచిపెట్టేస్తారు. అయినా వాడేదో సినిమాలో అన్నట్టుగా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఇంటికి వచ్చామా, పౌడర్ రాసుకున్నామా, టీవీ చూసామా, వార్తలు కట్టేసి పడుకున్నామా? ఇంతేనా మనం చేయాల్సిన పని? ఇది బాధ పడే సమయం కూడా కాదు యాక్చువల్లీ, నిజానికి మాట్లాడితే. అట్లీస్ట్ ఆలోచించే సమయం. మనం ఏం చేయలేం కావచ్చు, మనం ఇక్కడ కూర్చొని ఏం చేయగలుగుతాము, నిజంగానే ప్రభుత్వం కదా చేయాలి, లేకపోతే ఇంకోరు కదా చేయాలి అని మనం మాట్లాడుతున్నాం. కానీ లేదు, మన ఆలోచనలు చేయగలుగుతాయి. సద్గురు శివానందమూర్తి గారు చెప్తారు, మన ఆలోచనలు, మన స్ఫురణ. నువ్వు గనక ఈరోజు భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువులు ఎస్ నా హిందూ ధర్మం బాగుండాలి అని రోజు ఒకసారి తలుచుకొని ఆ పరమేశ్వరుని కోరుకుంటే పని అయిపోతుంది, అంతే. పని అయిపోతుంది. అట్లీస్ట్ అదన్న చేయాలి, లేదా పక్కనికి ఇంకొకరిద్దరికన్నా స్ఫురణనన్న పెంచే ప్రయత్నం అన్న చేయాలి. లేదనంటే మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని ఎందుకు అనే ఒక విషయంలో ఆలోచించి నెక్స్ట్ జనరేషన్ కన్నా చెప్పే ప్రయత్నం చేయాలి. చాలామంది అడుగుతారు అసలు ఎందుకు కాపాడాలి హిందూ ధర్మాన్ని అని. ఎందుకు కాపాడాలంటే ఇదేదో హిందూ ధర్మాన్ని కాపాడమంటే సమాజానికి ఏదో ఉద్ధరిస్తున్నాను, దేశానికి ఏదో చేస్తున్నాను. నన్నే చాలామంది అడుగుతారు, నేషనలిస్ట్ మీరు దేశహితం కోసం అంటారు కదా, ధర్మం కాపాడమంటారు కదా, అసలు ధర్మం కాపాడితే ఏంటి వచ్చేది అని అడుగుతారు. ఇందులో నేను ప్రపంచానికి ఇచ్చేది ఏం లేదు, దేశానికి ఇచ్చేది ఏం లేదు. ఇది నా వ్యక్తిగత స్వార్థం అని చెప్తా. ఎందుకు అంటే ఈరోజు ఇది మిగతా మతాలు నమ్ముతాయో నమ్మదో నాకు తెలియదు. మిగతా మతాలకి ఈ పునర్జన్మ సిద్ధాంతమే లేదు. నేను హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, నేను మళ్ళీ పుడతాను. నేను మళ్ళీ పుట్టినప్పుడు నాకు ఈ హిందూ ధర్మం ఉండాలా వద్దా? నేను మళ్ళీ పుట్టినప్పుడు నేను శివుడికి అభిషేకం చేసుకునే అవకాశం ఉండాలా వద్దా? నేను మళ్ళీ పుట్టినప్పుడు ఏదో పూజ చేసుకునే అవకాశం ఉండాలా వద్దా? నేను మళ్ళీ పుట్టినప్పుడు నా సంస్కృతి ఏదైతే ఈరోజు ఉన్నానో ఈ సంస్కృతి ఉండాలా వద్దా? నా కోసమే నేను పనిచేస్తున్నాను, మీకోసమే మీరు పనిచేస్తున్నారు. మీరు ఎవరిని ఉద్ధరించట్లేదు. ఇవాళ మనం వెళ్ళిపోతాం కావచ్చు, ఇంకోసారి మళ్ళీ వస్తాం కావచ్చు, ఆ వచ్చిన రోజు ఏముంటుందో తెలియదు. సో అట్లీస్ట్ దానికోసమన్నా పని చేయాలని. సరే, ఇక ఎమోషనల్లీ చాలా విషయాలు మనం మాట్లాడచ్చు. కానీ బంగ్లాదేశ్ పరిస్థితిని 3 కోణాల్లో నాకైతే అర్థమవుతుంది. ఒకటి రాజకీయ కోణం, అది అంతర్గత రాజకీయం కావచ్చు, అండ్ మొత్తం భౌగోళిక జియో పాలిటిక్స్ కావచ్చు, అంతర్జాతీయ పరిణామాలు కావచ్చు. రాజకీయ కోణం 2 ఆర్థిక అంశాలు ఉన్నాయి, 3 ఖచ్చితంగా మతపరమైన విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా మతపరమైన విషయాలే. మనమేం దానికి వెనకాలకు పోవాల్సిన అవసరం కూడా లేదు.
మతం అనే విషయంలో మన దగ్గరకు వస్తే మన భారతదేశంలో ఏంటంటే ప్రాబ్లం, మన హిందువుల్లో ఆ ప్రాబ్లం ఉంది. ఏంటంటే మత రాజకీయాలు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఇమీడియట్లీ లేదండి అలా ఏం లేదు, మత రాజకీయాలు కాదు, ఇది సెక్యులర్ రాజకీయాలు, సెక్యులర్ దేశం మనది అని మాట్లాడతాం మనం. ఏ మతమైనా నిజానికి రాజకీయ ఉద్దేశంతో మతం అనేది పుట్టింది. హిందూ ధర్మం కాకపోవచ్చు, హిందూ ధర్మం రాజకీయం కోసం పుట్టకపోవచ్చు, బట్ మతాలన్నీ పుట్టినవి రాజకీయ ఉద్దేశంతో. ఖలీఫా ఏంటది? దట్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హోల్ ఇస్లాం. ఖలీఫా రాజ్యం రావాలనే కదా అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ఖలీఫా అంటే ఏంటి? పొలిటికల్ ఆబ్జెక్టివ్, నథింగ్ ఎల్స్. క్రిస్టియానిటీ పొలిటికల్ ఆబ్జెక్టివ్. పొలిటికల్ ఆబ్జెక్టివ్ తోటే మత విస్తరణ కోసమే సామ్రాజ్యవాదం వచ్చింది, దేశాలని కబళించుకుంటూ వెళ్ళారు. కాన్స్టంటైన్ దగ్గర నుంచి జరిగింది అదే. మతం రాజకీయం కోసమే ఉంది, దాంట్లో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మనకెందుకు లేనిపోని మోరాలిటీ? హిందూ ధర్మానికే ఎందుకు లేనిపోని ఒక మోరాలిటీ? హిందూ ధర్మము డెఫినెట్లీ ధర్మబద్ధమైన రాజ్యం కోసం యుద్ధం చేయమని చెప్పింది. ధర్మబద్ధమైన వ్యక్తులు పరిపాలించాలి. అందుకే కురుక్షేత్రం అన్ని అక్షోహిణుల సైన్యం పోయినా పర్వాలేదు, కురుక్షేత్రం చేయించాడు, యుద్ధం చేయించాడు కృష్ణుడు. ఏం ప్రాబ్లం లేదు, ధర్మబద్ధమైన వాడు కూర్చోవాలి. ఆడికి అధర్మంతో ఉన్న వ్యక్తులు ఉండకూడదు, దట్స్ ఇట్, ఎలిమినేట్ దెమ్ చెప్పాడు క్లియర్గా. సరే, మనం ఫిజికల్ ఎలిమినేషన్ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ పొలిటికల్లీ ఆ విషయాన్ని ఎందుకు బలంగా చెప్పలేకపోతున్నాం అనేది క్వశ్చన్. ఇప్పుడు షేక్ హసీనా ఈరోజు కొత్తగా ఆమె భారతదేశానికి వచ్చిందేం కాదు. మీకు ముజీబుర్ రెహమాన్ ఎవరైతే 1971, ఇప్పుడు మనందరూ మాట్లాడుతున్నారు, మన దగ్గర కన్ఫ్యూజన్ ఎంత ఉందంటే, ఇవాళ చూసారా బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైనటువంటి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని ఎంత దారుణంగా ధ్వంసం చేస్తున్నారో చూస్తున్నారా అని చెప్పి మన దగ్గర మనం మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ మన జాతీయవాద సమూహంలో కూడా ఈ చర్చ. ముజీబుర్ రెహమాన్ ఏం పెద్ద గొప్పోడేం కాదు. ముజీబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ కోసం పనిచేశాడు, అంతవరకు ఫైన్. ఆయనకు మనం కూడా సపోర్ట్ చేసాం, ఫైన్, పొలిటికల్ రీజన్స్. బట్ మతం విషయానికి వస్తే 1947 డైరెక్ట్ యాక్షన్ డే జరిగినప్పుడు ఇదే బెంగాల్లో ఊచకోత కోయించిన వ్యక్తి ముజీబుర్ రెహమానే. సో మనకు క్లారిటీ ఉండాలి మతం విషయంలో ఆయన ఎలా వ్యవహరించాడు, రాజకీయంగా ఆయనతో మనం ఎలా ఉన్నాము, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందా? రాజకీయము మతము ఈ రెంటికి మధ్య ఆ చిన్న లైన్ని మనం అర్థం చేసుకోవాలి, అంతే. అదే 1971లో భారతదేశము బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసింది, ముజీబుర్ రెహమాన్కి సపోర్ట్ చేసింది. అవామీ లీగ్ అధికారంలోకి వచ్చేంత వరకు మనం ఉన్నాం. మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆర్ఎన్ కావ్ గారు కావచ్చు, లేకపోతే మన ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి శ్యామ్ మానేక్షా గారు కావచ్చు, వీళ్ళందరూ పనిచేసి ఇందిరాగాంధీ హయాంలో వాళ్ళు ముజీబుర్ రెహమాన్కి సపోర్ట్ చేశాం మనం. సో అక్కడ పొలిటికల్లీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది అనుకున్నాం. వచ్చిన అతి కొద్ది నెలల్లోనే మళ్ళీ అక్కడ మొదలైంది. మీకు తెలిస్తే జియావుర్ రెహమాన్ 1971లో ఏదైతే యుద్ధంలో మిలిటరీలో పనిచేసినటువంటి వ్యక్తి, అదే జియావుర్ రెహమాన్ ముజీబుర్ రెహమాన్ని చంపేశాడు. మొత్తం కుటుంబాన్నే ఊచకోత కోసాడు, మొత్తం కుటుంబాన్నే ఊచకోత కోసాడు. అదృష్టవశాత్తు షేక్ హసీనా ఎక్కడో జర్మనీలో, వెస్ట్ జర్మనీలో ఎక్కడో ఉండడం వల్ల ఆమె యూరోప్కి వెళ్ళింది, ఆ పర్యటనలో ఉంది. ఇవాళ ఎవరైతే అక్కా చెల్లెళ్ళు ఇద్దరు వచ్చారో, రెహానా హసీనా, ఆ ఇద్దరు ఎక్కడో యూరోప్లో ఉండడం వల్ల బతికి పట్టగట్టారు ఆ రోజు. లేకపోతే వీళ్ళు ఎప్పుడో చంపేసేవాళ్ళు. లిటరల్లీ ఆ రోజు కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వము షేక్ హసీనాకి ఆశ్రయం ఇచ్చింది. సుమారు 6 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉంది. ఈరోజే భారతదేశం ఏం ఆశ్రయం ఇవ్వలే, ఆ రోజు కూడా భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె అక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ ఓకే. సో బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఏదైతే జియావుర్ రెహమాన్ స్థాపించినటువంటి పార్టీ, అదే జియావుర్ రెహమాన్ని మళ్ళీ చంపేశారు, అది వేరే విషయం. మళ్ళీ చంపేశాడు, ఇంకొకటి వచ్చి ఆర్మీ కూ చేశాడు, చంపేశాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వైఫ్ ఖలీదా జియా ఇప్పుడు బిఎన్పిని నడుపుతూ వచ్చింది చాలా సంవత్సరాల పాటు. సో పొలిటికల్ ఇంట్రెస్ట్లు, షేక్ హసీనా మంచిదా కాదా, లేకపోతే ఖలీదా జియా మంచిదా కాదా, పొలిటికల్ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా భారత ప్రభుత్వం లేదా ఇండియన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మనకు సంబంధించిన విషయం కాదు అది. నేను చెప్పాలనుకునే పాయింట్ ఇది. సో బంగ్లాదేశ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో పొలిటికల్ రీజన్స్ ఏవైనా ఉంటే అవి ఇండియన్ గవర్నమెంట్ విల్ హ్యాండిల్ ఇట్. బట్ భారతీయులుగా, హిందువులుగా
మన ఇంట్రెస్ట్ దానికి మించి ఉండాలనేది నా అభిప్రాయం. అదేంటంటే అక్కడెక్కడో హిందువు చనిపోతున్నాడు అనంటే ఇక్కడ నా హిందువుని నేను హిందువుగా ఆ వ్యక్తి ఆవేదనని అర్థం చేసుకోవాలి, దాన్ని రిప్రజెంట్ అన్న చేయాలి. ఎందుకు రిప్రజెంట్ చేయాలి అని అంటే డెఫినెట్లీ పొలిటికల్ రీజన్. మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఇంట్లో ఇందాక నేను ఏదో ప్రార్థన అని చెప్పాను కాబట్టి ప్రార్థన కాదు. ఇక్కడ హిందూ సంఘాల ద్వారా మనము ఒక చైతన్యవంతమైనటువంటి ఆర్గనైజేషన్స్ అంటారా, ఇంకోటి అంటారా, ఇక్కడ ఒక మూమెంట్ని బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్రజా మద్దతుగా మారి, ఆ ప్రజల ఆలోచనగా మారి అది చట్టాలు వస్తాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 1949-48 టైంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అదే ఇజ్రాయెల్ డేవిడ్ బెన్ గురియన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ తాను లా ఆఫ్ రిటర్న్ అని ఒక చట్టం చేశాడు. లా ఆఫ్ రిటర్న్ అంటే ఏంటంటే యూదులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు తిరిగి ఇజ్రాయెల్కి రావచ్చు. ఇజ్రాయెల్ వాళ్ళకి బేషరతుగా సిటిజన్షిప్ ఇస్తుంది. లా ఆఫ్ రిటర్న్ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకొచ్చింది జ్యూస్ కోసమని. మాది జ్యూస్ కంట్రీ, ఎస్ మేము అనుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చారు. చాలా ప్రాంతాల్లో నిజానికి DNA టెస్టులు చేసి మరి జ్యూస్ ఉన్నారు అని అంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు చాలా ప్రాంతాలు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగాయని చెప్తూ ఉంటారు. కొంతమంది జ్యూస్ ఎవరో స్థిరపడిపోయి ఉంటే ఎప్పుడో వచ్చి స్థిరపడితే వాళ్ళని ఇజ్రాయెల్కి తీసుకుపోయారని. సో అలాంటి చట్టం ఒకటి భారతదేశంలో రావాలా వద్దా? ఎక్కడో పాకిస్తాన్లో అయిపోతుంది, శ్రీలంకలో అయిపోతుంది, ఎక్కడో అయిపోతుంది. ఒక శ్రీలంకలో ఇందాక మనం పెట్టారు నిన్న శ్రీలంక, నేడు బంగ్లాదేశ్ అని. శ్రీలంకలో తమిళుల గురించి మాట్లాడడానికి ఒక పొలిటికల్ పార్టీ అదే పనిగా 40-50 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. ఒక పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందా లేదా శ్రీలంక తమిళ గురించి మాట్లాడడానికి? మరి హిందువుల గురించి మాట్లాడడానికి ఎందుకు మనం ఎందుకు బాధపడాలి? సో మనం వెనకాల పోవాల్సిన అవసరం లేదు. ఇది నా పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తులే. ప్రతి ఒక్కళ్ళు నాకు తెలుసు, నాకు అది ఉంది. మనం దైనందిన జీవితంలోనే పొద్దు నుండి రాత్రి వరకు చాలామందిని కలుస్తూ ఉంటాం. కలిసిన ప్రతి ప్లేస్లో అంటే అన్నీ మనం ఏదో ఇతర మతస్థులు చేసినట్టుగా అదేదో కన్వర్జన్ టాక్టిక్స్లోకి మనం పోవాల్సిన అవసరం లేదు. నిజాల్ని కొన్ని మనం తెలుసుకొని కొన్ని విషయాలు కొంతమందికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నేను నా కొడుకు నేను చెప్పాలంటే నేను చెప్పలేను కొన్నిసార్లు. వాడు చిన్నోడే అనుకోండి, బట్ స్టిల్ నా ఇంట్లో ఉన్న పిల్లలకి ఎవరికో చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నన్ను, నేను చెప్పడం వేరేలా ఉంటుంది. సో నేను ఇంకొకరినెవరినో పరిచయం చేయడం ఉంటుంది చూసారా, వాళ్ళు చెప్తారు. సో మన పిల్లలకి ఫస్ట్ మనం చెప్దాం, మనం మన కుటుంబంలో మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుందాం. అది ఆటోమేటిక్గా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలే, పలానా ఛానల్ చూస్తారా బాగుంటుంది, ఆ ఛానల్లో మంచిగా చెప్తారు, అది కావచ్చు. పలానా సభలో ఒక ఆయన మాట్లాడారు, అది చూడండి. పలానా ఆయన ఇక్కడికి వచ్చారు, ఒకసారి రండి, మనం వెళ్ళి ఆయన ఏం మాట్లాడతారో విందాం. ఇవే అండి, అంతే. మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు. మనం మాట్లాడుకునే మాటల్లోనే అరే పాపం బంగ్లాదేశ్లో ఎంత దారుణం జరుగుతుందో తెలుసా అని ఒక మాట అన్నారనుకోండి, ఆ మాట దానికి పవర్ ఉంది. ఏమీ లేదంటే లాస్ట్కి చెప్తున్నాను, దేవుడికి ఆ శివుడికి కొంచెం హిందువులు ఎక్కడున్నారో వాళ్ళందరూ స్పృహతో చైతన్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. వాళ్ళందరూ బాగుండాలి, ధర్మం నిలబడాలని కోరుకుందాం, చాలు, అయిపోతుంది. మనము అంటే మీరు అన్నది హిందూ ఓటు బ్యాంక్ అన్నారనుకోండి, మనం ఫస్ట్ డిఫెన్స్లో పడతాం. లేదు అట్లా కాదు, మేము మతం గురించి ఆలోచించట్లేదు అంటే మనం చెప్తున్నాను. నేను మామూలుగా సైకాలజీ చెప్తున్నాను. మన సైకాలజీ ఏంటంటే మనకు పలానా కులం వాడికి టికెట్ ఇస్తే గెలుస్తారు, ఇది కదా అరిథమెటిక్. పలానా హిందువుకి ఓటు ఇస్తే గెలుస్తాడు అని మాట్లాడుతున్నారా? మాట్లాడండి. హిందువు అనే ఒక ఐడెంటిటీ బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కులం అనేది సగం అవుట్ అయిపోతుంది. బట్ ఆ హిందువు అనే ఐడెంటిటీని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉండాలి. గొప్పగా గర్వంగా మాట్లాడిన రోజు పొలిటీషియన్స్ కూడా వచ్చేస్తారు. ఇవాళ జై శ్రీరామ్ నినాదం గురించి ఎవరికి భేదాభిప్రాయం లేదు. నేను ఊరికి చెప్తున్నాను, నేను పొలిటికల్ అభిప్రాయము మతము ఇవన్నీ వచ్చినప్పుడు ఇంతకుముందు 2014కి ముందు నేను క్లియర్గా అడుగుతున్నాను, 2014కి ముందు రాముడి అస్తిత్వమే లేదని చెప్పినటువంటి ప్రభుత్వం ఉంది. ఇవాళ రాముడి గురించి అవును రాముడు శివుజీ అని ఫోటోలు చూపిస్తున్నారు పార్లమెంట్లో. సో దెర్ ఈస్ డిఫరెన్స్. కాకపోతే అది మనకేమైపోయిందంటే అవును అయినా సరే మేము మా అరిథమెటిక్స్లో మాకున్న స్ట్రాటజీల్లోనే మేము ఉంటామని వాళ్ళు అనుకుంటున్నారు. లేదు, మనమంతా ఒకటి అనే భావనతో వచ్చిన రోజు మారుతుంది సార్. అవన్నీ అంటే ఇప్పుడు మీరు చెప్పిన డెమోగ్రఫిక్స్ సరే, ఓటింగ్కి రావట్లేదు, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. బట్
అది ఉంటుంది ఎట్లాగో, అది మనం దాన్ని ఓవర్కమ్ కావడమే మన లెక్క అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.